మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం పంచాంగ శ్రవణాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులే కాకుండా ఆసేతు హిమాచలం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ ముందుగా ఒక ప్రార్థనతో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులని స్మరించుకోండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జగద్గురువులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలన్నీ ఎలా ఉంటాయి, ఎవరు రాజు ఎవరు మంత్రి, అవన్నీ కూడా మనం తెలుసుకొని సముద్ర జలాల్లో పడుతున్న వర్షాలు ఎలా ఉంటుంది, పర్వతం మీద పడుతున్నటువంటి వర్షాలు ఎలా ఉంటుంది, మూడాలు కత్తెర ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మకర సంక్రమణం గురించి కూడా తెలుసుకోబోతున్నాం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చెప్తున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత్తమం శుభకరం సంతాన సముత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణీరా. దీని యొక్క అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం ఉన్నా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాజుగా రవి ఉంటున్నారు. సేనార్ఘ్య మేఘాధిపత్యులుగా కూడా రవికి లభించింది. మంత్రి చంద్రుడుగా ఉంటున్నాడు. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు ఒకటచే దేశమున కాస్త అశాంతి, అలజడులు, రాజకీయ ఆందోళన, ప్రకృతి ఉత్పాదనలు కలిగే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయినను పురోహితాది ఉపనాయకులతో శుభులు ఎక్కువగా ఉండడం వల్ల అశ్వదాధిపత్యమగు మొదలగు పాపులతో సమానంగా శుభులు ఆధిపత్యం వహించడం వల్ల మళ్ళీ తిరిగి చక్కబడుతుందని కూడా ఉంది. మొత్తం మీద కొన్ని ఇబ్బందులు, దేశము సుభిక్షంగానే ఉంటుంది. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు ఆయన పచ్చని ధాన్యములు, ఎరుపు భూములు చక్కగా ఫలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. నల్లరేగిడి మట్టి కూడా పెరుగుతుందని చెప్తారు. అర్ధప్రవేశం పగలు కలుగుట అంత మంచిది కాదు. కాబట్టి లగ్నం నందు గురువు చంద్రుని వీక్షించడం వలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శుభములు సుభిక్షములు చెప్పదగినగా చెప్పబడుతుంది. వర్ష జల లగ్నం నుంచిగా దేశమున పరిస్థితి శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది. 2 లగ్నములకు సప్తమున పాపగ్రహం ఉండడం చేత కొన్ని తావులు దుర్భిక్షం, పంటలు హానిಗಳು జరిగే అవకాశాలు ఉన్నాయి. చైత్ర భాద్రపద పుష్యమాసాల్లో క్లిష్టంగాను, వైశాఖ శ్రవణ ఆశ్వయుజ మాఘమాసంలో మధ్యమంగాను, జ్యేష్ఠ ఆషాఢ కర్తరి మార్గశిర మాస పాల్గొనంలో ఉత్తమంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చైత్రమున సమశీతోష్ణ స్థితి కలిగి ఉత్తరార్థమున స్వల్పముగా తొలకరిస్తుంది. వైశాఖమున జ్యేష్ఠ పూర్వార్థమున గ్రీష్మాధిక్యం వాతాధిక్యం కలుగుతుంది. కొన్ని చోట్ల వడగళ్ళు వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ ఉత్తరార్థమున తొలకరించి ఆషాఢమున బీజపాపముగా కలిగించు వర్షమును, శ్రావణ భాద్రపద పూర్వార్థమున సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి
అని ఆశ్వీజ మార్గశిర మాసంలో వాయు సహితంగా అంటే గాలితో కూడినటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరము పశునాయకత్వం సంపూర్ణంగా యమునికి లభించడం వల్ల వర్షం పాడి పంటలు కాస్త మిశ్రమంగా కనబడుతుంది. అయితే ప్రత్యబ్ద యోగం పంచకంలో అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. అడకం ఎక్కువగా కాలబ్రహ్మ హస్తగమనం ఉండట, దుర్భిక్షం మరియు వర్షాభావంలో కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు కాస్త ప్రకృతి విలయతాండం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అధికముగా బాగుండడం చాలా వరకు సుభిక్షంగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. శుభాశుభ ఫలితాలు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మిశ్రమం అని చెప్పడం జరుగుతుంది. జ్యేష్ఠ శుక్ల త్రయోదశి ప్రభుతి ఆషాఢ పూర్ణిమ పర్యంతం ప్రాగస్థమిత గౌరుమాఢ్యం అని కూడా చెప్పడం జరుగుతుంది. మార్గశిర శుక్ల సప్తమి ప్రభుతినామ బహుళ చతుర్దశి పర్యంతం ప్రాగస్థమిత శుక్రమౌఢ్యమి వైశాఖ శుక్ల సప్తమి ప్రభృతి జ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ పర్యంతం వాస్తుకర్తరి వైశాఖ బహుళ పంచమి నుండి సరస్వతీ నది పుష్కరం భాద్రపద శుక్ల పూర్ణిమకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన శుక్ల పూర్ణిమకు గ్రస్థోదయ చంద్రగ్రహణం కలుగుతుందని పంచాంగంలో చెప్పబడుతుంది. ఈ సంవత్సరంలో పంచవత్సరాత్మలకు ద్వాదశ యుగంలో విశ్వే దేవతాగమగు ఈ 8వ యుగంలో చతుర్థము అనువత్సర సంజగ్నము ప్రజాపతి దేవతాగమగుణం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధాన్యాదానం చేసిన మహాపుణ్యమని ధాన్యమంతా కూడా దానం చేయడం వల్ల శాస్త్రములందు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం 8 వీసముల పంట 2 తూముల వర్షము 3 తూముల వాయు కలిగి ప్రజలు సర్వ సౌభాగ్యములు కలుగుతున్నారని జగద్గురువుల యొక్క హితబోధ అండి. స్వస్తి విశ్వావసునామ సంవత్సరం సృష్టి గత సౌరబ్ధంగా 1-9-5-5-8-8-5-1-2-6 గాను కళ్యాది గతాబ్దిగా 5-1-2-6 సంవత్సరంగాను శంకరాచార్యుల సంవత్సరంగా 1236 నుంచి 1237 సంవత్సరం అని చెప్పవచ్చు. విక్రమాదిత్య సంవత్సరం 2082 శాలివాహన శక శతాబ్ది 1947 ఆంగ్ల శకాబ్ద 2025-27 భారతదేశ స్వాతంత్ర్యాబ్ది 78 సృష్ట్యాది అహర్గణ 7-1-4-4-1-6-8-9-2-6 సంవత్సరంగాను కలి అహర్గణ 1-8-7-2-2-9 గాను విశ్వావసునామ సంవత్సరం పొడవు 354 రోజులుగా నిర్ణయించడం అయింది. ఇది నిర్ణయించడం కదా, అలా వస్తుంది. ఆదత్రేయ ఫలం నిరుపతే చాంద్ర సౌరమానాభ్యాం విశ్వావసునామ సంవత్సర ఫలం అంటారు దీన్ని. ప్రభవాదిగా 39వ సంవత్సరం విశ్వావసు విశ్వేశాం వసు యసత్ అందరికీ ధనం కలిగిస్తుంది. విశ్వావసు సంవత్సరమున పంటలు మధ్యముగా ఉన్నా అల్పవృష్టి ఉన్నా కాస్త దొంగతనం చోరభయం రోగాదులు అధికంగా అయ్యే అవకాశాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా ఉగాది రోజే అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కూడా చెప్పడం జరుగుతుంది. గురువు ఉదయాబ్ది ఫలం అనగా గురువు అస్తమించిన తర్వాత తిరిగి ఉదయించేటప్పుడు ఏ నక్షత్రంలో ఉదయిస్తున్నాడో ఆ నక్షత్రాన్ని అనుసరించి ఆబ్దం ఉంటుందన్నమాట. జూలై 9, 2025 గురు ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో ఉదయిస్తున్నారు. కావున మార్గశీర్షాబ్దం అని కూడా చెప్తున్నారు. మార్గశీర్షాబ్దం మిడతలు పక్షులు ఎలుకలు మృగములు మొదలగు వాటి వల్ల సస్యములు నశింపజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ పడతాయి, రోగపీడితం అధికం అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సరంలో రాజాది నవనాయకుల్ని విడివిడిగా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. చైత్రశుద్ధ పాడ్యమి వారాధిపతి రాజు రవి. రవి మేష సంక్రమణం వారాధిపతి మంత్రి చంద్రుడు. రవి సింహ సంక్రమణ వారాధిపతిగా సేనాధిపతి రవి. రవి కర్కాటక సంక్రమణ వారాధిపతిగా సస్యాధిపతి గురు. రవి ధనుష్ సంక్రమణ వారాధిపతిగా ధాన్యాధిపతిగా కుజుడు. రవి మిథున సంక్రమణ వారాధిపతిగా అర్ఘాధిపతిగా రవి. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశ వారాధిపతిగా మేఘాధిపతి రవి. రవి తులా సంక్రమణ వారాధిపతిగా రసాధిపతిగా ఉన్నటువంటి వారు శని. రవి మకర సంక్రమణ వారాధిపతిగా నీరసాధిపతిగా బుధుడు ఉన్నాడు. రవి రాజుగా ఉండడం వల్ల
పరస్పర వైరములు కలుగుతాయి. మేఘాలు సమవృష్టి కలిగి ఉంటాయి. ప్రజలకు రాజుల వల్ల, శస్త్రముల వల్ల, చోరాగ్ని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి అని పంచాంగం చెప్తుంది. ఇదంతా కూడాను వ్యక్తిగా సృష్టించింది కాదండి. సరే, రాజు గురించి చెప్పాము, మంత్రి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు సృష్టి ఉంటుంది, సమస్త సస్యములు ఫలవంతంగా ఉంటుంది, క్షేమము ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సూర్యస్థ సేనాధిపతిగా ఎలా ఉంటుంది? రాజు రవియే, సేనాధిపతి కూడా రవియే ఉండడం వల్ల సేనాధిపతి అయినప్పుడు రాజులకు పరస్పర యుద్ధం కలిగే అవకాశాలు ఉన్నాయి. మబ్బులు, వాయు పీడించే కొద్దిపాటి వర్షములు కురిసే అవకాశాలు, రక్తధాన్యములు సమృద్ధిగా పండుతాయని కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. గురు సస్యాధిపతిగా ఉన్నప్పుడు వారి ఫలితం ఎలా ఉంటుంది? బృహస్పతి సస్యములకు అధిపతి అయినప్పుడు యవలు, గోధుమలు, శనగలు పూర్ణముగా పండుతాయి. పసుపు రంగు నేల చక్కగా పండుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కుజస్య దానాధిపతి ఎలా ఉంటుందని చెప్పి, కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ముళ్ళగుల ధాన్యములు, స్వల్ప ధాన్యములు, సిరుధాన్యములు, ఎర్రని నేల సంపూర్ణంగా పండుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రవి అర్ఘ్యాధిపతిగా ఉన్నారు. వారి ఫలితం ఎలా ఉంటుందంటే, రవి అర్ఘ్యాధిపతి అయిన వెలలు, రేట్స్ అంతా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వర్షములు తక్కువ కురుస్తాయి. ప్రజలు ఆకలి బాధ మరియు రాజులకు మంచి శ్రేయస్సు కలిగే అవకాశాలు కూడా చాలా బాగుందని కూడా చెప్పడం. సూర్యస్య మేఘాధిపతి, సూర్యుడే మేఘాధిపతిగా కూడా ఉంటున్నాడు. సూర్యుడు మేఘాధిపతి అయినప్పుడు వల్ల పంట స్వల్పంగా పండుతాయి, భయం అధికంగా ఉంటుంది, వర్షం తక్కువగా ఉంటుంది, ఖండవృష్టి కలిగి ఎర్రని ధాన్యం బాగా పండుతాయని కూడా చెప్పడం జరుగుతున్నాయి. శనీశ్వరుడు రసాధిపతిగా ఉంటున్నాడు. శని రసాధిపతి అయినప్పుడు నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలుగా రసజాతులకు వెల లేకుండా ఉంటుంది, అంటే చాలా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్తున్నాడు. బుధస్య నీరసాధిపతి, బుధుడు నీరసాధిపతిగా ఉండడం వల్ల ఈ ఉక్కు, ఖనిజములు, వివిధ ధాన్యములు సమృద్ధిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో రాజాది నవనాయకుల్లో ఎవరెవరు ఎంతెంత ప్లేస్ తీసుకుంటున్నారంటే, రవి 4 ప్లేస్ని తీసుకుంటున్నారు. అంటే పోర్ట్ఫోలియో అంటారు చూసారా, ఈ పోర్ట్ఫోలియోస్ని వాళ్ళు విభజించుకున్నారు. రవి 4 పోర్ట్ఫోలియో, చంద్రుడు 1, కుజుడు 1, బుధుడు 1, గురువు 1, శుక్రుడికి ఈసారి ఏం లేదు, శని భగవానికి 1. నవనాయకుల్లో 3 నాయకత్వాలు శుభగ్రహాలు, 6 నాయకత్వాలు పాపగ్రహాలుగా వచ్చాయి. నవనాయకుల్లో పాపగ్రహ నాయకత్వం ఎక్కువగా ఉంది కనుక విష్ణు సహస్రనామము లేదా చండీ సప్తసతి పారాయణము ఇలాంటివి చేయడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఇందులో ఉపనాయకులు ఎవరు? ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటారంటే, ఒక చక్రవర్తి ఉంటారు, వారికి సామంతరాజు ఉంటారు కదా, అలా ఉపనాయకులుగా ఉన్నవారు ఎలా అంటే, మేషశంకరం వారాధిపతి, సర్వదేశోద్యాధిపతిగా అశ్వాధిపతిగా చంద్రుడు, వృషభ సంక్రమణ వారాధిపతిగా పురోహితుడుగా గజపతి, అడవిపతి గురువుగా ఉంటున్నాడు. మిథున సంక్రమణ వారాధిపతిగా పశువులకు అధిపతి అయినటువంటి రవి ఉంటున్నాడు. కర్కటక సంక్రమణ వారాధిపతిగా దేవాధిపతి గురువు ఉంటున్నారు. సింహ సంక్రమణ వారాధిపతిగా పురుషాధిపతి రవి ఉంటున్నారు. కన్య సంక్రమణ వారాధిపతిగా పరీక్షకుడు గ్రామాధిపతిగా బుధుడు ఉంటున్నాడు. తులా సంక్రమణ వారాధిపతిగా వస్త్రాధిపతి, వస్త్రానికి శని భగవానుడు కూర్చున్నాడు. వృశ్చిక సంక్రమణ వారాధిపతిగా గ్రామపాలకుడు రత్నాధిపతిగా చంద్రుడు ఉంటున్నాడు. ధనుష్ సంక్రమణ వారాధిపతి వృక్షాధిపతిగా కుజుడు ఉంటున్నారు. మకర సంక్రమణ వారాధిపతిగా జంగమాధిపతి బుధుడుగా ఉంటున్నాడు. కుంభ సంక్రమణ వారాధిపతిగా గణకుడు, సర్పాధిపతిగా శుక్రుడుగా ఉంటున్నాడు. మీన సంక్రమణ వారాధిపతి దైవజ్ఞుడు, మృగాధిపతి రవిగా ఉంటున్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి వారాధిపతిగా రాష్ట్రాధిపతి శుభాధిపతి రవిగా ఉంటున్నారు. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వారాధిపతి స్త్రీలకు అధిపతి అయినటువంటి వారు రవి ఉంటున్నారట. ఇక్కడ ఉపనాయకుల్లో ఎవరెవరు ఎంతెంత పోర్ట్ఫోలియో తీసుకుంటున్నారు అని అంటే, రవి 7 స్థానాలను, చంద్రుడు 4 స్థానాలను, కుజుడు 1 స్థానాన్ని, బుధుడు 3 స్థానాలని, గురుడు 3 స్థానాలని, శుక్రుడు 2 స్థానాలని, శని భగవానుడు 1 స్థానాన్ని తీసుకొని 21 మంది ఉపనాయకుల్లో 12 నాయకత్వాలు శుభగ్రహం. చూడండి, 21లో డివైడ్ చేసుకుంటే 12 మంది క్షేమం చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, ప్రధానంలో కొంతమంది తక్కువ ఉండేసరికి దీన్ని ఏం చేస్తుందంటే, ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అక్కడ చెడు వచ్చినా ఇక్కడ మంచి చేసేసరికి ప్రజలకి అద్భుతం జరుగుతుందని చెప్తుంది. సో 9 మంది నాయకత్వాలు పాపగ్రహాలుగా ఉన్నారు. మేఘాధిపతి నిర్ణయం ఎలా చెప్పడం జరుగుతుంది? 1947 × 8/9 = 6 శేషంగా చెప్పడం వల్ల నీలనామకో మేఘంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం నీల పేరు గల మేఘంగా వర్షించును. దీని ఫలితం ఎలా ఉంటుంది అని అనుకంటే, అడక చాలా అద్భుతమైనటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అడకాది నిర్ణయం నవనాయకులు రాజును బట్టి నిర్ణయించాలి. రాజు రవి కనుక
అడక 2 ఎలా ఉంటుంది? 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతాలపైన, 2 భాగాలు భూమిపైన వర్షం కురుస్తుంది. పశునాయక నిర్ణయం ఎవరన్నారంటే దానికి అధిపతి యముడుగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠమి వారాధిపతి నుండి పశునాయకుడి యొక్క నిర్ణయం జరుగుతుంది. చైత్రశుద్ధ పాఠ్యమి వారాధిపతిగా రవి = యముడుగా పశునాయకుడుగా ఉంటున్నాడు. సూర్యకుజులు రాజులై యముడు పశుపాలకులు అవుతాడు. బుధ శనులు రాజులైనచో బలరాముడు, చంద్రగృహ శుక్రుడు రాజులైతే శ్రీకృష్ణుడు పశుపాలకులు అవుతారు. యముడు పశుపాలకుడు అయితే పశునాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. బలరాముడు పశుపాలకుడు అయితే వానలు బాగుంటుంది. గోపాలుడు పశుపాలుడు అయితే గోవులు పాలించబడతాయి. ఈ సంవత్సరం వచ్చే పుష్కరం దేనికి, ఏ నదికి వస్తుందంటే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. 14 మే 2025 బుధవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ బహుళ విధియ నాడు గురువు రాత్రి 9:21 మిథున రాశి ప్రవేశం చేయడం వల్ల పుష్కర స్నాన ఆరంభం గురువారం అరుణోదయ వేళ నుండి అని చెప్పారు. 15 మే 2025 విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం నుండి 26 మే 2025 వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం వరకు సార్ధ త్రికోటి తీర్థ రాజ సహిత సరస్వతీ నదికి పుష్కరాలుగా నిర్ణయించడం అయింది. ఇక విశ్వావసునామ సంవత్సరంలో మైఢ్యమి, కర్తరి, గురుమూఢ్యమి, శుక్రమూఢ్యమి అంతా ఎలా వస్తుంది, ఈ రోజుల్లో ఏం చేయాలి చేయకూడదని ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉంది, ఆ శుభకార్యాలు ఎందుకు చేయకూడదు, ఏ సమయంలో ఉండకూడదని ఇదివరకు మనం చెప్పున్నాం. కానీ డేట్ మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శ్రీ గురుమౌఢ్యమి జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. శుక్రమౌఢ్యమి నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2020 వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 నెలలు ముహూర్తాలు ఉండవు. నవంబర్ నుండి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు. కాబట్టి వివాహం, గృహప్రవేశం అవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచి సమయం చూసుకొని ఇవన్నీ చేసేసుకోండి. సరే, వాస్తుకర్తరి ఎప్పుడు వస్తుంది? వాస్తుకర్తరి ప్రారంభం రవి భరణి 3వ ప్రవేశం మే 4, 2025. వాస్తుకర్తరి పరిసమాప్తం రవి రోహిణి 2వ ప్రవేశం మే 28, 2025. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నుండి జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఈ సమయాల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం ఎలా ఉంటుందంటే జూన్ 22, 2025 రవి ఆరుద్ర 1 మధ్యాహ్నం 2:10 రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం. విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేస్తుంది. తిథి బహుళ ద్వాదశి ఉత్తమం, వారం ఆదివారం పశుపక్షం, నక్షత్రం భరణి దానివల్ల అశుభం, యోగ సుకర్మం సువృష్టి, కరణం బాలువ సువిక్షం, లగ్నం తుల వృష్టి, పగలు రాత్రి ఫలం పగలు, సస్యనాశనం. పై 7 అంశాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉండడం వల్ల రవి ఆరుద్ర నక్షత్ర ఫలితాలు ఈ సంవత్సరం శుభప్రదంగా వర్షాలు కురుస్తాయని చెప్పడం జరుగుతుంది. గ్రహణాలు ఈ సంవత్సరంలో ఎప్పుడుంది? సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 రాత్రి 11:41 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం పూర్వభాద్ర నక్షత్ర కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని చెప్పబడుతుంది. చంద్రగ్రహణం మొదలు రాత్రి 9:55 సంపూర్ణ గ్రహ ప్రారంభం రాత్రి 10:55 గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41 సంపూర్ణ గ్రహణ అత్యంత కాలం రాత్రి 12:24 చంద్రగ్రహణ సమాప్తి 1:26 అని చెప్పడం జరుగుతుంది. గ్రహణ గోచార ధనుసు, కన్యా, వృషభ, మేషరాశులకు శుభం, మకర, తుల, సింహ, మిథున రాశులకి మధ్యమం, కుంభ, వృశ్చిక, కర్కాటక రాశి వారికి అశుభంగా ఉంటుంది. జాగ్రత్త పడండి. తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం లాగే పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది. మార్చి 3, 2026 సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:22 వరకు విడుపు అవుతుందని కూడా చెప్తుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 3:20 గ్రహ మధ్యకాలం సాయంత్రం 6:03 చంద్రోదయం సాయంత్రం 6:22 పాక్షిక గ్రహణ అంత్యకాలం సాయంత్రం 6:47 ఈ గ్రహణం
అధిక శాతం పగటి కాలంలో పడుతుంది. చంద్రోదయమైన తర్వాతనే పాక్షిగ్రహణం అంత్యకాలం కనబడడం అవకాశం ఉంది. పగటి కాలంలో వచ్చే చంద్రగ్రహణం ప్రాముఖ్యత తక్కువ. గ్రహణ గోచారం మిథున మీన వృశ్చిక తులారాశులకి శుభం, కర్కాటక మేష కుంభ ధనుసు రాశి గారికి మధ్య ఫలం, సింహ వృషభ మకర కన్యా రాశులకి అశుభంగా చెప్పడం జరుగుతుంది. గ్రహణ దోషం ఉన్నవారు చంద్రగ్రహణం నందు వెండి నాగ పడగ కానీ లేదా చక్కగా ఒక బ్రాహ్మణులకి ఒక సాహిత్యం కానీ ఇచ్చి నమస్కారం చేసుకొని ప్రాయచిత్తం చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం సంక్రాంతి పురుష లక్షణం అని కూడా చెప్పచ్చు. జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ 2 రాత్రి 8:12 మకర సంక్రమణం చేపడుతుంది. జనవరి 14, 2020 నాటి పంచాంగంలో బుధవారం పుష్యమి నక్షత్రం బహుళ ఏకాదశి సాయంత్రం 5:05 అనురాధ రాత్రి 2:39 గంట రాత్రి 8:03 భలవ సాయంత్రం 5:05 కౌలవ తెల్లవారుజామున ఉదయం 6:10 పక్షం బహుళ దేశ సుభిక్ష క్షేమారోగ్యం కలిగి అద్భుతంగా ఉంటుంది. తిథి ద్వాదశి సుఖము. వారం బుధవారం కావున సంక్రాంతి పురుషుడు మందాకిని నామం కలిగి ఉండడం, రాజులకు ఉపద్రవాలు కలిగే అవకాశాలున్నాయి. కుంకుమ స్నానం చే శుభం కలుగుతుంది. చిత్రవస్త్రములు శంఖచంద్రములు ధరలు కలిగే అవకాశాలున్నాయి. కరణం కౌలవ కరణం కనుక పసుపు వస్త్రధారణ వల్ల యుద్ధజన కాలంలో కుంకుమ గంధ లేపనం వల్ల ఆకలి ఎక్కువ అవుతుంది. స్త్రీ పురుషులకు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వెండి ధరించడం వల్ల వెల పెరుగుతుంది. రాగి పాత్ర భోజనం వల్ల లోహనాశనం, భక్ష్యం భుజించడం వల్ల ప్రజాపీడ, మామిడి పండు భుజించడం వల్ల నటులకు ఇబ్బంది, కత్తి ఆయుధం ధరించడం వల్ల ప్రజలకు క్షుద్బాధ, వ్యాధి, అగ్నిభయం కలుగుతుంది. మకర సంక్రమణం వల్ల పీతఛత్రము వల్ల శుభము, వరాహ వాహనం ఎక్కడం వల్ల రాజపీడ, ప్రజాముఖంతో ఉండడం వల్ల వర్షబలంలో అధికంగా నిల్చుని ఉండడం వల్ల సృష్టి, ఉత్తరగమనం వల్ల ఉత్తర దేశము సుభిక్షంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. లగ్నం సింహ పురుష చింతం. రాత్రి ఫలం శూద్రులకు ఇబ్బంది. సంక్రాంతి పుణ్యకాలం జనవరి 14, 2026 బుధవారం నాడు రవి ఉత్తరాషాఢ రాత్రి 8:12 మకర సంక్రమణం చేయబడుతుంది. ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కందాయ ఫలములు సంవత్సర ఫలాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం. అశ్విని నక్షత్రం కందాయ ఫలంగా 304, భరణి నక్షత్రం 611, కృత్తికా నక్షత్రం 123, రోహిణీ నక్షత్రం 400, మృగశిర నక్షత్రం 712, ఆరుద్ర నక్షత్రం 224, పునర్వసు నక్షత్రం 501, పుష్యమి నక్షత్రం 013, ఆశ్లేష నక్షత్రం 320, మకా నక్షత్రం 602, పుబ్బా నక్షత్రం 114, ఉత్తరా నక్షత్రం 421, హస్త నక్షత్రం 703, చిత్తా నక్షత్రం 210, స్వాతి నక్షత్రం 522, విశాఖ నక్షత్రం 004, అనురాధ నక్షత్రం 311, జ్యేష్ఠ నక్షత్రం 623, మూలా నక్షత్రం 100, పూర్వాషాఢ నక్షత్రం 412, ఉత్తరాషాఢ నక్షత్రం 724, శ్రవణ నక్షత్రం 201, ధనిష్ఠ నక్షత్రం 513, శతభిష నక్షత్రం 020, పూర్వభాద్ర నక్షత్రం 302, ఉత్తరాభాద్ర నక్షత్రం 614, రేవతి నక్షత్రం 121. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ్య పాడ్యమి 1 ఆదివారం, 1 రేవతి నక్షత్రం, 27 ఇంద్రయోగం, 26 భవకరణం, 1 మొత్తం 56. విశ్వావసునామ సంవత్సరానికి వచ్చిన పదం బేసి సంఖ్య ధనలాభం, సరి సంఖ్య సమఫలం, 0 సంఖ్య శూన్యఫలం. మొదటి కందాయం 380 అయితే వ్యాధి, రెండవ కందాయం 730 అయితే భయం, మూడవ కందాయం 250 అయితే కీడు, 30 అయితే ఫలితం కూడా శూన్యమే. ఇది కందాయ ఫలం యొక్క ఉన్నది. ఆదాయ రాజపూజ్య వ్యయాలు. మేషరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6.
తులారాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకరం వారికి ఆదాయం 8, ఖర్చు 14, వ్యయం, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి 8 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. 2025-26లో మౌఢ్యమి కర్తమి పుష్కర గ్రహణ వివరాలలో ముహూర్తాలు ఎలా ఉన్నాయి అనేది మంత్ వైజ్గా ఉంటుంది. ముఖ్యమైనటువంటి చెయ్యకూడని ముహూర్తాలు చెప్పేస్తాను. చేసే ముహూర్తాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ ఇంటి బ్రాహ్మణుల్ని వారికి నమస్కరిస్తూ వారి దగ్గర మీరు చేసే శుభకార్యం గురించి చెప్పి ముహూర్తాలు తీసుకోండి. గురుమౌఢ్యమి మళ్ళీ చెప్తున్నాం, జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు. శుక్రమౌఢ్యమి నవంబర్ 26 నుండి 25, నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2026 వరకు. వాస్తుకర్తరి మే 4, 28 నుండి 2025, 25 వరకు ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి ముహూర్తాలు లేవు. మిగతా రోజులలో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువులను సంప్రదించి ముహూర్తాలు నిర్ణయించుకోండి. అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలి. పంచాంగ శ్రవణం అనేది కొంచెం ఇలా మనం చెప్తూ ఉండగా కొంచెం ఏదో అర్థం కాని సబ్జెక్టుగా ఉంటుంది, కానీ ఇది వినాలట. ఇది వింటేనే మనం ఏంటో తెలుస్తుందని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా మనం ఒక టెస్ట్కి మన శరీరంలో పోతే నకసిక పర్యంతం ఇలా టెస్ట్ తీస్తే చాలా రిపోర్ట్స్ ఇస్తారు, మనకి అర్థం కాదు. కానీ డాక్టర్ చూసి ఇది అని చెప్పేస్తారు. అలా అది అర్థం కాకపోయినా పంచాంగ శ్రవణాన్ని కనీసం సంవత్సరంలో ఒకరోజైనా వినాలి. పంచాంగ శ్రవణం విన్న ప్రతి ఒక్కరు కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. అందరూ క్షేమంగా ఉండండి, కరుంగాళి మాల ధరించండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. విజయోస్తు.